అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారి యొక్క ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారు ఈ మైనింగ్ పైన క్వారీస్ పైన వచ్చేటువంటి ఆబ్జెక్షన్స్ను కంప్లైంట్స్ను విచారణ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ ఏర్పడి 7 days అవుతుంది. అందులో మెంబర్స్గా కన్వీనర్గా ఆర్డీఓ, మెంబర్స్గా డిఎస్పీ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారు, ఎస్సీ ఇరిగేషన్, ఏడీ మైన్స్ అండ్ సంబంధిత తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్ అందులో మెంబర్స్ ఉన్నారు. ఈ కమిటీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు మైన్స్ పైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఒక పక్క డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికీ 65 నుంచి 70 వరకు మైన్స్కి సంబంధించిన సర్వే కూడా పూర్తి చేసినాం. ఒక 2 days లోపల పూర్తిగా నివేదిక రానుంది. ఆ మైన్ ఆపరేషన్ సర్వే నెంబర్ ఎంత ఎక్స్టెంట్లో చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చే ఎక్స్టెంట్ కంటే ఎక్కువ చేస్తున్నారో తక్కువ చేస్తున్నారని మనకు క్లారిటీ వస్తుంది 2 daysలో. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీత గారు ఇప్పటికి లక్డారం గ్రామంలో ఉన్నటువంటి మైన్స్ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారు. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే దాదాపు 80% మైన్స్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించినటువంటి ప్రామాణిక లోబడి ఆపరేషన్ చేయట్లేదు. చాలా మైన్స్ కూడా చాలా డీవియేషన్లు ఉన్నాయి. దానికి సంబంధించిన రిపోర్ట్ 2 daysలో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏడీ మైన్స్ గారు కూడా ప్రతి మైన్కు సంబంధించినటువంటి ఈటీఏ సర్వే చేస్తున్నారు. ఇంతవరకు ఎంత ఎక్స్కవేషన్ జరిగింది, ఎన్ని మెట్రిక్ టన్నుల ఎక్స్కవేషన్ జరిగింది, వాళ్ళకున్న పర్మిషన్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది కూడా తీస్తున్నారు. మైన్స్కి సంబంధించిన అన్ని పేపర్స్ సరిగా ఉన్నాయో లేదో కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇరిగేషన్ గారు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు. 2 daysలో నివేదికలు ఇస్తారు. తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళ వారి జ్యూరిడిక్షన్లోనే మైనింగ్ జరిగే కార్యక్రమాలన్నీ కూడా లైసెన్స్తో జరుగుతున్నాయా, లైసెన్స్ లేకుండా జరుగుతున్నాయని కూడా రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు. 2 days పని రాబోతుంది. గత ట్యూస్డే వరకు, మంగళవారం వరకు పూర్తి నివేదిక సిద్ధమవుతుంది. యాక్షన్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ కార్డు ఎందుకు సీజ్ చేశారో కారణం ఏంటి? ఈ సందర్భంగా ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మాకు కొన్ని తెలియవచ్చినాయి. ఏంటంటే ఈ సంతోష్ గ్రానైట్ సంబంధించినటువంటి కంపెనీ 2023 మార్చి నెలలో మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి నామ్స్ వీళ్ళు ఫాలో కాలేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వాళ్ళు కూడా ప్రోబిటరీ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ నామ్స్, ఇక్కడ ఉన్న కార్మికుల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉంది. సేఫ్టీ నామ్స్ వీళ్ళు పాటించలేదు కాబట్టి ఇక్కడ ప్రోబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి. అయినప్పటికీ దాదాపు 11 నెలలు కావచ్చినప్పటికీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాలేదు. నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఈ క్లోజర్ ఆర్డర్స్ ఉన్నాయని కలెక్టర్ గారి నోటీస్ తీసుకురావడం జరిగింది. క్లోజర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎందుకని ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా కలెక్టర్ గారి నోటీస్కి వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని ఏడీ మైన్స్ గారికి, ఇరిగేషన్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ అనుసరించి ఈ మైన్ ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏడీ మైన్స్ గారు తహసీల్దార్ యొక్క సహకారంతో ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ క్లోజర్ ఆర్డర్స్ రివోక్ అయ్యేంత వరకు ఈ మైన్ను తెరవడానికి వీల్లేదు. ఎవరైనా ఈ మైన్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి